వచ్చేసింది చూడండి ప్లీజ్. అదే హోస్ట్ వచ్చింది. వచ్చింది ఆవిడకి వచ్చింది. రికార్డింగ్ ఓకే అవుతుంది కదండి. యా, మీరు రికార్డింగ్ కంటిన్యూ చేయండి. ఓకే ప్లీజ్. ఓకే. అయితే ఇది త్రిపుర రహస్యంలో ఏంటంటే ఆత్మజ్ఞానం అనేది ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ అంత హాఫ్ అంతాను, రెండోది ఈ జగత్తు అనేది మిథ్య, అన్రియాలిటీ ఆఫ్ ది వరల్డ్. ఈ రెండు విషయాలు ఉన్నాయండి. రికార్డింగ్ అవుతున్నది కదా. ఎస్. అయితే ఇప్పుడు మొదటగా మనకి దత్తాత్రేయుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరశురాముడి యొక్క స్థితి చూసి ఆయన మొదటగా, అంటే నేను చాలా బ్రీఫ్ చేస్తున్నాను, 1.5 hours లో అవ్వాలని. ఆయన అక్కడ ఒక రెండు విషయాలు మొదటగా ఏం చెప్పారంటే, ఒక బ్రాహ్మణుడి కథ చెప్తారు. అంటే ఇది చాలా మంది కర్తవ్యమే ముఖ్యమని దానితోటే, ఆ కర్తవ్యం అనే దాంతోటే మునిగిపోతున్నారు. అందుకని అసలైన తత్వాన్ని తెలుసుకోలేకుండా జనులందరూ ఇలాగ అయిపోతున్నారు అని. అప్పుడు అంటే వాళ్ళ ప్రజలు, వాళ్ళ యొక్క భార్య పిల్లలు ముఖ్యమని అంటే ఆయన ఒక కథ చెప్తాడు. అదేంటంటే ఒక బ్రాహ్మడు ఉంటాడు. ఆయన కి వరద అది వస్తూ ఉంటే తన భార్య, ఇద్దరు పిల్లలు, తన డబ్బులన్నీ మూటగట్టుకుని మూటలోకి తీసుకెళ్తాడు. ఆ వరద ప్రవాహం ఎక్కువైపోతూ ఉంటే ఒక అమ్మాయి కొట్టుకుని పోతూ ఉంటుంది. అప్పుడు ఆయన అంటాడు, సరేనులే ఒక అమ్మాయి కొట్టుకుపోయితే అయిపోయింది, ఎందుకంటే వరద ఎదురుగుండా వస్తుంది, ఏం చేయలేదు, మరొక అమ్మాయిని కనొచ్చు అంటాడు. ఇంకొంచెం సేపటికి అబ్బాయి కొట్టుకుపోతూ ఉంటాడు. అప్పుడు ఆయన అంటాడు, సరేనులే ఇంకా మరి ఏం చెయ్యలేము, ఇంకా ఇంకొక అబ్బాయిని కన్నాం అంటాడు. ఇంకొంచెం సేపటికి ఏంటంటే భార్య చెయ్యి కూడా విడవలసి, ఎందుకంటే ఎదురు ప్రవాహం ఎక్కువైపోతుంది. అప్పుడేమో ఇంకో భార్యను చేసుకోవచ్చు, మరి ఏం చేస్తానని వదిలేస్తాడు. తర్వాత నెత్తి మీద మూట మాత్రం ఉంచుకుంటాడు, అయ్యో ఇది లేకపోతే నేను బతకలేను. ఇంకా ఆ ప్రవాహం ఎక్కువయ్యేసరికల్లా ఆ మూట కూడా వదిలేస్తాడు. ఆ విధంగా ఆయన కథ చెప్పి ఏమంటాడంటే, ఇది ఎవ్వరూ కూడా శాశ్వతం కాదు, మనుషులకి ఈ సంబంధాలే ముఖ్యమని జీవిస్తూ ఉంటారు, అత్యవసరమైన పరిస్థితుల్లో ఈ సంబంధాలు ఏమీ కాదని. ఆ విధంగా అంటే ఆ చెప్పి ఇవి అన్నీ కూడా మన యొక్క ఆ మాయ వలన మనుషులు ఈ విధంగా భ్రాంతిలో ఉన్నారు అని. ఆ తర్వాత ఇంకా బాటసారుల చిన్నవి చెప్తాడంటే, కొంతమంది వెళ్తూ ఉంటే ఒక ఆయన ఓ అంటే వితండవాదం చేసే వ్యక్తి అన్ని అసత్యమే అంటూ వాళ్ళకి చెప్తాడు. అందులో కొంతమందికి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం సద్గురువు దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అని అనగానే ఆయన వాళ్ళ జ్ఞానాన్ని ముందు జ్ఞాపకం చేసుకుని, అంటే అలాగా అతని మాటలు విన్న వాళ్ళు ఎటు కాకుండా నశించిపోతారనమాట. ఆ విధంగా అసలైనటువంటి తత్వం వైపు వెళ్ళాలి అనే భావనతో ఉన్న వాళ్ళే అందులోకి రాగలుగుతూ ఉంటారని. అలాగనే సత్పురుష సాంగత్యం కోసం చెప్పారు. అంటే ఒక్క సత్పురుషుడు వల్ల ఎందరో తరిస్తారని అంటూ ఒక కథ చెప్తారు. ఇది ఏమిటంటేనండి, కథల రూపంలో మనకు ఆత్మజ్ఞానం అన్నది ఇది ఇవ్వబడింది. అందుకే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మనకి చాలా ముఖ్యమైన విషయం కూడా. ఇందులో ఒక రాజుకి ఇద్దరు కుమారులు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా, రాజు ఇద్దరు కుమారులు కూడా ఆ వేటకని వెళ్తే ఒక పెద్ద తుఫాన్ వచ్చి అంధకారం అయిపోతుంది అనమాట. ఆ ఇసుక తుఫాన్ లాగా ఇంకా కళ్ళు కనబడకుండా చెల్లా చెదరైపోతారు. ఇప్పుడు ఆ రాకుమారుడు ఒకడు, హేమచూడు అన్నవాడు ఫైనల్ గా ఎక్కడెక్కడో దీపంలా ఉంటే ఒక దగ్గరికి చేరుకుంటాడు. అది ఏంటంటే ఒక ముని యొక్క ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఒక అందమైనటువంటి ఒక స్త్రీ ఉంటుంది, హేమలేఖ అని. ఆమెని అడుగుతాడనమాట, ఇంత అడవిలో నువ్వు ఇంత అందమైన వ్యక్తివి ఒంటరిగా ఎలా ఉన్నావంటే, ముందు నాకు అతిథులకి వాళ్ళని అంటే రాగానే సేద తీరడం మంచిది, ముందు మీ మీ తర్వాత ప్రశ్నలన్నీ ఎదురు గాని ముందు మీరు మంచినీళ్ళు అవి తీసుకుని కొంచెం విశ్రమించండి అని. ఈ లోపల తన తండ్రి వస్తాడనమాట. ఆ ముని అతన్ని పెంచుకుంటాడు, ఈమెను పెంచుకుంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఆ ముని రాకముందునే, నేను ఒక అప్సరస కూతుర్ని, ఆ ఇక్కడ కింద వదిలేసి ఆవిడ వెళ్ళిపోతే చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈ ముని మానవత్వంతో నన్ను పెంచుతాడు. అందుకని ఆ ముని ఈమెకి యుక్త వయసు రావడం, మునికి అన్నీ తెలిసిపోతాయి. ఏమంటే హేమచూరుడు ఈమెని వివాహం చేసుకోవాలన్న సంకల్పం వస్తుంది.
అది విని హేమ ఆ ముని వీళ్ళిద్దరికి వివాహం చేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ రాజ్యానికి వెళ్తే హేమచూడుడి యొక్క తండ్రి ఆయన కూడా ఆనందిస్తాడు. ఈ విధంగా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. అయితే హేమచూడుడు చాలా ఆనందిస్తున్నాడు, కానీ హేమలేఖ చాలా తటస్థంగా ఉండడం గమనించేది. ఆ తటస్థంగా ఉండడం కూడా ఆయనకి పూర్వపుణ్య వశంలో గమనించాడు, లేకపోతే పక్క వాళ్ళని పట్టించుకోవట్లేదు ఎవరు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఇవి ఈ రాజ్య సుఖాలు ఇక్కడున్న ఏవి నీకు సంతోషం కలిగించట్లేదా? నువ్వు సంతోషంగా లేకపోతే నేను ఎలా సంతోషంగా ఉంటాను అని. అప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం ఏంటి అంటే, అదంతా కొన్ని వాక్యాలు నేను డైరెక్ట్ గా హేమలేఖకి చెప్తాను. అప్పుడు మునికి అంటే హేమచూడుడికి హేమలేఖ చెప్తూ ఉంటుందన్నమాట. ఏమిటని, ఇలాంటివన్నింటిలోని నేను అంటే మనుషులు ఆనందిస్తున్నారు, అంటే సుఖం మీద నీకు ఇష్టం లేదా అంటాడు. అంటే సుఖం ఎందులో ఉంది అని ఆవిడ అడుగుతుంది. అంటే అదేమిటి, చిన్న పిల్లలకు కూడా తెలుసు సుఖం ఎక్కడ, అంటే ఏదైతే మనకి సుఖ ఆనందాన్ని ఇస్తుంది అన్నది, నువ్వు అలా అడుగుతున్నావు అంటే ఆయన అంటాడు, ఆవిడ అంటారనమాట ఏమిటంటే, ఒకసారి సుఖం ఇచ్చేటటువంటి అగ్ని ఇంకొకసారి దుఃఖాన్ని కలగజేస్తుంది. కొన్ని సుఖం అగ్నిలో ఉన్నదంటే అది వేసంకాలంలో ఇబ్బంది కలగజేస్తోంది, చలికాలంలో వేడిగా అంటే కాచుకోవడానికి పనికొచ్చేది. ఇవాళ ఉన్న ఈ క్షణం ఉన్న సుఖం ఇంకొక టైంలో మనకి దుఃఖం అయిపోతుంది అంటూ చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. అంటే సుఖం అన్నది బాహ్య వస్తువుల్లోనే ఉంటే అది ఎప్పుడు కూడా మనకి సుఖాన్ని ఇవ్వాలి కదా. అవి ఒక టైంలో ఇచ్చినవి ఇంకో టైంలో సుఖం. ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటే మనకేమో వేసం కాలంలో చాలా హాయిగా ఉంటుంది, చలికాలంలో ఫ్యాన్ ఎందుకు వేసేవని దెబ్బలాడతాం, ఎందుకంటే చలి వేసేస్తూ. ఒకవేళ ఫ్యాన్ లోనే సుఖం ఉన్నదంటే, ఏసీలోనే సుఖం ఉన్నదంటే అది చలికాలంలో కూడా సుఖం ఇవ్వాలి. అందుకని ఆ బాహ్య వస్తువులో సుఖం లేదు అని ఆవిడ చాలా నిరూపణలు తోటి చెప్తారనమాట. అది ఆయన అందుకని సుఖం అనేది మనకి ఎందులో ఉన్నది అని సుఖ నిరూపణ ఆవిడ చేస్తుంది అనమాట. అంటే సుఖం కేవలంగా బాహ్య వస్తువుల్లో ఎక్కడా సుఖం లేదు, అది అందే సుఖం ఉంటే అన్ని సమయాల్లో సుఖం ఇవ్వాలి అని. అలాగనే ఆ అందమైన స్త్రీ అనే దానికి సుఖమే ఉంటే అంటే ఆవిడ దానికి ఒక కథ చెప్తుంది. అంటే అందంలో ఏమీ సుఖం లేదని. ఎందుకంటే ఒక రాజు చాలా అందమైన వాడు, భార్య కొత్తగా పెళ్లి చేసుకుని అందమైన స్త్రీతో పెళ్లి అవుతుంది. అయితే ఈ స్త్రీకి అక్కడున్న సేవకుడితోటి లంపటం వస్తుంది, అంటే మోహం వచ్చింది. ఇతను ఏం చేస్తూ ఉంటాడు, రాత్రి అయ్యేసరికల్లా ఒక కురుంపు అయినటువంటి స్త్రీని ఆ రాకుమారుడికి దగ్గర అంటే ఆ రాజుకి దగ్గరగా పంపించేసి ఆ బాగా ఆయనకి అంటే ఆ తాగడానికి ఇచ్చి, ఆయన బాగా తాగిన మత్తులో ఆమె తన యొక్క భార్య అనుకుని అనుభవించి ఎంతో ఆనందంగా ఉంటున్నాను నేనని భ్రమిస్తూ ఉండేవాడు. అలాగే కొంత సమయం అయిపోయిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి వచ్చేసేదనమాట. ఇలాగ అంటే కొన్ని నెలలు గడిచాక ఒకనాడు ఏంటంటే అతను హడావిడిలో పూర్తిగా తాగించడానికి టైము లేక అక్కడ పెట్టేసి వచ్చేస్తాడు ఆ మద్యపానం. అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే కొంత ఎక్కువగా తాగకుండా తక్కువ మొత్తం వస్తుంది. అప్పుడు తను ఎంతో ఆనందంతో నేను ఎంతో అందమైనటువంటి స్త్రీని అనుభవిస్తున్నానని ఫీల్ అయ్యి చూసేసరికల్లా కురూపిగా ఉన్న ఆవిడ ఉంటుంది. వెంటనే రాజు కోపం వచ్చి, నువ్వు ఎవరివి ఇక్కడికి ఎలా వచ్చావంటే, లేకపోతే నేను నిజం చెప్పకపోతే చంపేస్తానంటాడు. అప్పుడేమో విషయం చెప్తుంది, ఏం చెప్పకుండా తీసుకెళ్తుంది. ఎక్కడికి అంటే రాణి గారి ఉన్న దగ్గరికి. ఆ రాణి గారి పక్కని ఏవి అందంగా లేని కురూపిగా ఉన్నవాడు ఉంటాడు. అతని కౌగిల్లో ఇవిడు ఉండడం చూసాక అప్పుడు ఆ రాజుకి అనిపిస్తుంది, అయ్యో నేను ఇన్నాళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నాను, ఎంతో అందమైనటువంటి ఈ స్త్రీ వల్లే నాకు సుఖం వచ్చింది అనుకున్నాను, అంత అందంగా లేనటువంటి వాడి దగ్గర ఈవిడెంత సుఖపడుతోంది